పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేసిందా? టీడీపీ సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ దెబ్బకు జగన్మోహన్ రెడ్డి విలవెల్లాడక తప్పదా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే అసలు తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఎటువంటి మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేసింది, ఆ మాస్టర్ ప్లాన్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి ఎలా విలవెల్లాడతారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే. పులివెందుల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేసినట్లుగా, ఆ మాస్టర్ ప్లాన్ దెబ్బకి జగన్మోహన్ రెడ్డి విలవెల్లాడక తప్పదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్పినట్టుగా గత ఎన్నికల్లో 175కి 11 స్థానాలకే పరిమితమైంది వైసీపీ. అంతేకాకుండా రాను రాను జగన్మోహన్ రెడ్డి కడపలో తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చాడు. ఆయన పులివెందుల్లో కూడా మనం గతంలో గమనిస్తే ఆయన ఒకసారి పులివెందులు వెళ్ళినప్పుడు, రెండోసారో మూడోసారో, ఏంటి ఇక్కడ నా మనుషులు ఎవరూ లేరా, అందరూ అవినాష్ రెడ్డి మనుషులేనా, అందరూ భాస్కర్ రెడ్డి మనుషులేనా, లోకల్గా మన స్టాండ్ ఏంటి అని ఒక సందేహంలో పడ్డాడు, మీకు గుర్తుంటే. ఓకే. ఆ తర్వాత చూసుకుంటే ఆయన పులివెందులకి వెళ్ళటం తగ్గిపోయింది, వెళ్ళలేదు. పులివెందులకి వెళ్ళినప్పుడు ఒకసారి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, చిన్న కాంట్రాక్టర్స్, మాకు బిల్లులు పే చేయండి, 100 కోట్ల వరకు పెండింగ్లువి, అవన్నీ ఆయన ఇంటి మీదకి రావడం, తర్వాత కొంతమంది కార్యకర్తలు రావడం, గొడవ చేయడం, ఇవన్నీ జరిగాయి, మనకు తెలుసు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఆయన లోకల్గానే ఆయనకి స్టాండ్ కోల్పోయాడు అని. భారతీరెడ్డి ఎన్నికల ముందు ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక రైతు నిలదీశాడు కదా, మా పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏంటని. ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది. అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో ఈ అంశాలు మనకు తెలియజేస్తున్నాయి. ఓకే. సో వీటన్నింటి మీద ఈరోజు తెలుగుదేశం ఎందుకు దృష్టి పెట్టిందంటే, ఎప్పుడు కూడా మనం ఒక అపోజిషన్ లీడర్ని కొట్టాలంటే వాళ్ళ ప్రాంతం నుంచే కొట్టాలి. వాళ్ళకి ఎక్కడైతే పట్టుంటుందో ఆ పట్టుండే చోట ఆ ప్రభావం కోల్పోయేలాగా చేయాలి. సాధారణంగా రాజకీయ ఎత్తులు జిత్తులు మీకు తెలుసు ఎలా ఉంటాయో, ఎత్తుకు పై ఎత్తేయడాలు కానీ, అంటే ప్రతిదీ కూడా ఒక క్యాలిక్యులేషన్స్తో వెళ్ళాలి. ఓకే. అంతేగాని ఇదేముందిలే పెద్ద కష్టం కాదు అని అనుకోకూడదు. సో ఇవాళ తెలుగుదేశం అదే చేస్తుంది. కడపలో ముఖ్యంగా పులివెందుల మీద పూర్తిగా దృష్టి పెట్టారు తెలుగుదేశం పార్టీ. సో వాళ్ళు ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు గారు మాస్టర్ మైండ్ మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎవరైతే కొంచెం వీక్గా ఉన్నారు, లేదు ఎవరైతే ఇప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఎందుకంటే ఇప్పుడు వైసీపీలో మీరు కనుక గమనిస్తే సీనియర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో సగం పైగా స్కాముల్లో ఉన్నారు, అవినీతిలో కూరుకుపోయి ఉన్నారు, లేదు ప్రజల ముందుకు రాలేకుండా ఉన్నారు. అంటే గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు అంటే వాళ్ళు చేసిన పనులు, వీటన్నింటితోటి వాళ్ళు ఈరోజు ప్రజల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నారు వాళ్ళ నియోజకవర్గాల్లో. సో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు బూతులకు పెట్టింది పేరు, లేదు అగ్రెసివ్గా మాట్లాడటానికి పెట్టింది పేరు అనుకున్న నాయకులు కూడా ఇవాళ ఎక్కడున్నారో మనకు తెలియదు. ఈవెన్ సకల శాఖామాచులుగా పేరు తెచ్చుకున్న సజ్జల్ లాంటి వాళ్ళు కూడా ఈరోజు కనుమరుగైపోయారు. సరే, విజయసాయిరెడ్డి అయితే మనకు తెలుసు, ఆయన పార్టీని వదిలేశాడు, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి షర్మిలతో మాట్లాడి, అంటే తనకి శత్రువు అనుకున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి, నన్ను 40 నిమిషాలు మీ అన్నగారు ఇలా మాట్లాడమన్నాడు, నేను తిట్టమన్నాడు, నేను తిట్టనంటే కూడా వినిపించుకోలేదు అంటూ లోపల జరిగిన విషయాలు కూడా ఓపెన్గా చెప్పాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఎవరూ తన దగ్గర లేరు. సరే, కుటుంబ సభ్యుల్ని ఆయనే బయటికి పంపించాడు, కానీ పార్టీని నిలుపుకోవడం చేత కావట్లేదు, పార్టీ కేడర్ని నిలుపుకోవడం చేత కావట్లేదు, కార్యకర్తల దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పే ధైర్యం లేదు ఈయనకి. పరదాలు లేకుండా 10 మందిలోకి వెళ్ళలేని జగన్మోహన్ రెడ్డి ఇంకేముంది, నేను వస్తున్నానన్నాడు. మరి 9 నెలలు అంటాడు లెక్క, కొత్త కూటమి ప్రభుత్వం వచ్చి. పోనీ 8 నెలలైనా, 8 నెలల్లో నువ్వు ఏ రోజైనా నీ కార్యకర్తల్ని కలిసావా? నువ్వు ఓడిపోయాక మొట్టమొదటిసారి నువ్వు ఎమ్మెల్సీలను కలిసావు, తర్వాత నీకు సంబంధించిన కార్యకర్తలను కలవకుండా కేడర్ని మాత్రం కలిసావు. నువ్వు కలిసి నువ్వేం చెప్పావు? మీరు ఎవరికి సహకరించకండి, మీరు ధర్నాలు చేయండి, మీరు ఉద్యమాలు చేయండి అన్నావు తప్ప, నేను మీతో పాటు ఉంటాను, మనం కలిసి చేద్దామని, మనం అని ఏ రోజు ఆయన చెప్పలే.
ఇవాళ అందుకని మీరు పులివెందుల్లో కూడా ప్రతివాడికి అది స్థానికంగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన ఒక నియోజకవర్గం అది. అంటే రెడ్లకి తప్ప ఇంకెవరికి అక్కడ చోటు లేని చోట పాగా వేయడానికి ఇవాళ తెలుగుదేశం ప్రయత్నిస్తోందంటే వైసీపీ ఎంత వీక్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి ఎంత వీక్ అయ్యాడు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇవాళ వాళ్ళు స్థానికంగా ఉండే నాయకులతో చర్చిస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు. ముఖ్యంగా అక్కడ వైసీపీ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో షాజీదానా ఎవరు, సో వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడారు. వాళ్ళతో పాటు ఇవాళ 20 కుటుంబాలు వైసీపీకి చెందినవి తెలుగుదేశంలో చేరుతున్నాయి. ఏంటి ఇంకా రానున్న రోజుల్లో నిజంగా తెలుగుదేశం పార్టీ కూడా వై నాట్ పులివెందుల అనేటువంటి టార్గెట్ని పెట్టుకొని ఆ దిశగా వ్యూహరచన చేస్తూ ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. అంటే ఎప్పుడూ కూడా మనం ఆయువు పట్టు మీద కొట్టడం అనేది మనకి భారతం నుంచి మనం వింటున్నాం ఆ మాట. ఇప్పుడు నీ శత్రువుని నువ్వు చంపాలంటే వాళ్ళ ఆయువు పట్టు మీద కొట్టాలి, లేదు వాళ్ళ ఆర్థిక మూలాల మీద కొట్టాలి. సో ఇక్కడ ఆర్థిక మూలాలు ఎలాగా సిబిఐ, సిఐడి, ఈడీ ఇవన్నీ చూసుకున్నాయి, సిట్టు కూడా. కాబట్టి ఈరోజు ఆ విధంగా అంటే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం కూడా వాళ్ళు దృష్టి పెట్టక్కర్లే. కానీ ఆయనకు ఆయువు పట్టేది పులివెందుల. సో పులివెందుల్లో ఇవాళ వైసీపీని వీక్గా చేస్తే, అంటే వైసీపీని బాగా వాళ్ళు పట్టు కోల్పోయేలా చేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం ముందుకొస్తుంది. సో ఇవాళ ఆ వ్యూహంతో వాళ్ళు ముందుకెళ్తున్నారండి. మీరు అన్నట్టుగా రానున్న రోజుల్లో వై నాట్ పులివెందుల అని అనటానికి ఎటువంటి సందేహం మనకు అక్కర్లేదు, తెలుగుదేశం అన్నా కూడా, తెలుగుదేశం కూటమి అన్నా కూడా. కాబట్టి ఇవాళ ఏదైతే తెలుగుదేశం కూటమి ముందుకెళ్తోందో ఇందులో వాళ్ళు విజయాన్ని సాధిస్తారనే మనం అనుకోవచ్చు. ఓకే, ఏంటి నిజంగా పులివెందుల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ అలాగే మున్సిపల్ చైర్మన్ కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా? అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తూ ఉందా? జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఎటువంటి వ్యూహాలు రచిస్తూ ఉంది, ఎటువంటి మాస్టర్ ప్లాన్ని సిద్ధం చేసిందంటే ఏం చెప్తారు? ఇక్కడ యాక్చువల్గా మాస్టర్ ప్లాన్ పెద్దగా సిద్ధం చేయక్కర్లేదేమో అని మనకు అనిపిస్తోంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వీక్గా ఉన్నారు. అంటే వాళ్ళ మైండ్స్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం డోల్ డ్రమ్స్లో ఉంటాయి కదా. ఏంటి, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు పార్టీని, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి మనతో మాట్లాడటం లేదు, జగన్మోహన్ రెడ్డి పులివెందులకి రావట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఏ రకంగానూ అంటే పోయేవాళ్ళు పొండి ఉన్నవాళ్ళు ఉండండి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో కూడా గుర్తులేదు, ఎంతమంది ఎంపీలు ఉన్నారో కూడా సరిగా గుర్తులేదు. మరి ఇలాంటి వ్యక్తి నాయకుడిగా అసలు ఉంటాడా ఉండడా, ఈయన తగుతాడా తగడా, అసలు పార్టీ ఉంటుందా ఉండదా, ఇన్ని సందేహాల మధ్య వాళ్ళు ఎప్పుడైతే మైండ్ వీక్ అయిందో ఆటోమేటిక్గా మీరెళ్ళి అడిగినా కూడా వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారబోతుందని వాళ్ళందరూ భావించే వారందరూ కూడా స్వచ్ఛందంగా వైసీపీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారంటారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఎప్పుడైతే మన ఉనికికే ప్రమాదం కలుగుతుందో, రాజకీయ భవిష్యత్తు కోరుకుంటారుగా ఎవరైనా. వీళ్ళెవరికి వయసులు అయిపోయి ఉండవుగా, చిన్నవాళ్లే ఉంటారు, మిడిల్ ఏజ్లో అయితే ఇంకా యంగ్స్టర్స్ ఉంటారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలండి. మీరు ఒక మాట ఇలా కదపగానే వాళ్ళు చేరతామని ముందుకు వస్తారు. ఈరోజు అదే జరిగింది. 20 కుటుంబాలు అంటే చిన్న విషయం కాదు కదా. ఒక కుటుంబం నుంచి మీరు 4 ఓట్లు వేసుకున్నా కూడా అంటే ఇట్స్ ఎ ప్లాన్ మీరు అన్నట్టుగా. సో ఇప్పుడు మీరు ఒకటి ఛేదించాలి అంటే ఒక బండిల్ ఛేదించాలండి. ఒక కట్టెలు కట్టకట్టుంటే మీరు అన్నీ కలిపి ఒక్కసారి ఛేదించలేరుగా, ఒక్కొక్కటి ఛేదించుకుంటూ వెళ్తారు. అట్లాగా ఇవాళ కొన్ని కుటుంబాలు సెగ్మెంట్గా మీరు తీసుకుని వాళ్ళని మీరు చేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా పులివెందుల అనేది తెలుగుదేశం చేతిలోకి విదిన్ నో టైం వచ్చేస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.